వేదం సప్తకోటి మంత్రాల సమాహారం అని అంటారు. ఇన్ని కోట్ల మంత్రాల సమాహారంగా వేదం ఎలా వర్ధిల్లింది? నిజంగా చెప్పాలి అంటే వేదం అనే పదం వింటేనే మన మనస్సంతా కూడా అత్యంత ఆనందం కలుగుతుంది. వేద శబ్దం అంత గొప్పది. వేదయతీతి వేద అని పరమ ప్రమాణం వేదం. అసలు పరమోన్నత ప్రమాణం, పరమోత్కృష్ట ప్రమాణం. మనం వైదికులం అని చెప్పుకోవడానికి నిజంగా గర్వపడాలి. ఎందుకంటే మనకు వేదం తల్లి. అటువంటి తల్లి బిడ్డలం మనం అంతా. కాబట్టి సప్తకోటి మహామంత్రాల్ని వేదం మనకు ఎందుకు ఇచ్చింది అంటే మనకు భరద్వాజుని కథ తెలుసుకోవాలి. భరద్వాజుడు అనేటువంటి ఒక ముని బ్రహ్మచర్యం అంటే ఆయన ఉపనయనమైన వెంటనే ఆయన వేదాధ్యయనం ఎప్పుడైతే చేస్తున్నాడో అద్భుతమైన పరమే వ్యోమన్ ప్రతిష్ఠితం అని వ్యోమ శబ్దం అట్లాంటి దివ్యాతి దివ్యమైన శబ్దాలు వేదంలో ఉంటాయి. మరి అటువంటి శబ్దాలనంతా అధ్యయనం చేస్తున్న అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఈ వేదాన్ని మొత్తం ఈ జన్మలోనే నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా అధ్యయనం చేస్తాను అని అలా నిర్ణయం తీసుకొని ఇక బ్రహ్మచర్యంలోనే ఉంటూ వేదాధ్యయనంలోనే కాలం గడుపుతూ ఉన్నాడు. కానీ కాలం ఆగదు కదా. దినయామిన్యో సాయం ప్రాతః. మనం ఇప్పుడు కార్యక్రమం మొదలుపెట్టి కాసేపటికే మళ్ళీ సమయం అయిపోతూ ఉంటుంది. దినయామిన్యో సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత. ఇలా పొద్దున సాయంత్రం అయితే ఒక రోజు అయిపోతుంది, వసంతము శిశిరం వచ్చేవరకే సంవత్సరం అయిపోతుంది. కాలం గడిచిపోతుంది. భరద్వాజుడు కూడా పెద్దవాడై దేహం పతనం అయిపోయే సమయం వచ్చింది. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, వేదాన్ని నేను మొత్తం చదవాలి అనేటువంటి ఒక ఆ ఆలోచన, పట్టుదల మాత్రం సడల్లేదు. ఎప్పుడైతే మనిషి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఉంటాడో పైన ఉన్నటువంటి భగవంతుడు గమనిస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై సంతోషంతో ఎందుకు ఇలా నువ్వు ఈ యొక్క ఉద్యమంలో ఉన్నావంటే వేదాన్ని నేను పూర్తిగా అధ్యయనం చేయాలి అంటే ఆ బాలుని యొక్క విషయం చూసి, అంటే నిజంగా బాలుడు అంటే ఆ తెలియని వాడిని బాలుడిగా మనం భావించాలి. కాబట్టి చాలా సంతోషించి సరే ఇంకొక 100 సంవత్సరాలు ఇస్తాను, మరి పూర్తిగా వేదాన్ని చదివేయగలవా అంటే 100 సంవత్సరాలు ఇస్తే చక్కగా చదివేయగలను. 100 సంవత్సరాలు వచ్చేసాయి మనకు. ఇంకా మళ్ళీ మొదలు పెట్టాం. ఇంకా ఒక్క నిమిషం కూడా మనం అటు ఇటు సమయం పోతుందేమో అని ఆహారం కూడా ఇంకా అత్యవసర పరిస్థితిలో తీసుకోవటం, ఇంకా వేదాధ్యయం అలా అలా చేస్తుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యే వరకు నాకు అర్థమైపోయింది 100 సంవత్సరాలు అయిపోయినాయి. స్వామి అప్పుడే వచ్చేసారా అంటే అప్పుడే రావటం ఏంటి, 100 సంవత్సరాలు అయిపోయినాయి. అవునా, అసలు తెలియలేదు, చాలా ఉంది స్వామి. ఏమో అనుకున్నాను, మీరు మొట్టమొదటి ఇచ్చినప్పుడు 100 సంవత్సరాల్లో అయిపోతుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు చదివింది కొంత, చదవాల్సింది చాలా అని అర్థమైంది. మరి ముచ్చటగా 3వసారి అని ఒక పద్ధతి ఉంది కదా మా మానవ లోకంలో. ఇంకొక 100 సంవత్సరాలు ఇస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా నేను సంపూర్ణంగా అధ్యయనం చేస్తాను. బ్రహ్మదేవుని కూడా ముచ్చటైంది, పాపం ఇంత ఏకాగ్రతతో ఉన్నాడే అని. సరే నీవు ఇంకొక 100 సంవత్సరాలు ఇప్పుడే ఇస్తున్నాను, ఇంకా మొదలుపెట్టు అంటే అంతే. ఇంక ఎప్పుడైతే చెప్పాడో ఇంకా మళ్ళీ అదే బిగిన్ చేసి ఇంకా ఆయన అస్సలు ఇంకా ఆపకుండా అధ్యయనం చేస్తున్నాడు. పాపం తీవ్రత ఇంకా పెంచాడు. ఎందుకంటే ఇప్పుడు అనుభవం అయింది 100 సంవత్సరాలు అంటే సమయం చిన్నదే అని. ఎంత తీవ్రంగా ఉన్నా కూడా అనుకోని ఒక వెలుగు చూశాడు. చూసేసరికి బ్రహ్మదేవుడు ఏమేంటే 100 సంవత్సరాలు అయిపోయినాయి. అదేంటి స్వామి అప్పుడే వచ్చారు అంటే 100 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి విధాత కదా నేను, సమయం అంటే సమయం అలా వస్తాను. అవునా, మరి ఎట్లా ఇంత వేదం ఉంది ఇంకా నేను అధ్యయనం, నేను కొన్ని సంహితలు కూడా ఇంకా నేను పరిపూర్ణంగా అధ్యయనం చేయలేదు అంటే అప్పుడు చెప్తాడు. అటువైపు చూడు అని బ్రహ్మదేవుడు చూస్తే అటువైపు పర్వతాన్ని అంటుకునేటువంటి అతిపెద్ద కొండలు. ఆ పర్వతాలు ఎలా ఉంటాయంటే భూమి నుంచి ఆకాశాల్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటాయి. ఆ ప్రకాశం కూడా మనిషి చూడలేడు, అంత ప్రకాశం. స్వామి అవేవి పర్వతాలు అంటే అవే వేదాలు. వాటిలో నుంచి నీవు ఒక పిడిగడి తీసుకొని, నీకు ఎంత శక్తి ఉంటే అంత తీసుకొని రా అంటే పరుగున వెళ్ళి తీసుకొచ్చాడు. చూసావా, నీవు 3 జన్మలు నేను ఇస్తే 300 సంవత్సరాల్లో నువ్వు అధ్యయనం చేసింది ఇంతే. మరి ఎంత ఉంది అంటే స్వామి అసలు పైన వాటి శిఖరాలు ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి అసలు అది ఎంత ఉందో కూడా నేను పోల్చుకోలేను అని. కానీ దయచేసి నాకు ఒక్కటైతే ఆశయం ఉంది, పరిపూర్ణంగా అధ్యయనం చేయాలి. ఎలా అంటే వేద సారాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఉపనిషత్ రూపంగా నువ్వు తెలుసుకోవాలి. కానీ ఇలా చదువుతూ ఉంటే వేదం అనంతం, అనంతావై వేదాహ అని చెప్పాడు. కాబట్టి వేదాలు అనంతం. ఇప్పుడు మీరు సప్తకోటి మంత్రాలు ఎందుకు, వేదమాత మహామంత్రాలు ఎందుకు అనుగ్రహించారు అంటే
ఒక ఇంట్లో ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారు. ఉమ్. వాళ్ళల్లో అప్పుడే పుట్టిన పిల్లవాడు ఉన్నాడు. వానికి తల్లి కేవలం స్తన్యపానం ఇస్తుంది. వాడు అంతకంటే ఏమి స్వీకరించలేడు. అంతకంటే కొంచెం పెద్దవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి తల్లి ఏం చేస్తుంది, పాలతో పాటు తేలిగ్గా జీర్ణమయ్యే కొన్ని ఆహారాలు ఇస్తుంది. అంతకంటే పెద్దవాడు ఉన్నాడు. వానికి కొంచెం తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలతో పాటు కొంచెం బలం ఇచ్చేటువంటి, పోషణ ఇచ్చేటువంటి పదార్థాలను కూడా ఇస్తుంది ఎదగాలి. ఇక అందరికంటే పెద్దవాడు ఉన్నాడు, పెద్ద కొడుకు. వానికి బాగా బలం వచ్చేవి, పోషణ ఇచ్చేవి, దృఢంగా ఉంచేటువంటి ఆహారాన్ని ఇస్తుంది. మరి తల్లికి 4 ఆ కొడుకులు కుమారులు వారి యందు సమానమైన భావమే ఉంది కదా. మరి మనకు చూస్తేనేమో ఆహార విషయంలో తల్లి చేసేది ఏమనిపిస్తుందంటే, అదేంటి వీనికి పాపం పాలు మాత్రమే ఇస్తుంది, వానికి అంత పోషక విలువలు ఉన్న పదార్థాలు ఇస్తుంది అని మనం చెప్పగలమా? ఎందుకంటే అమ్మకు తెలుసు మనకి ఏ ఆహారం అయితే పాత్రతను బట్టి ఇస్తుంది. మనకి ఏ ఆహారం ఇస్తే మనకు మంచిదో దాన్ని గ్రహించి అమ్మ మనకు అందిస్తుంది లోకంలో. అలాగే లౌకికమైనటువంటి తల్లికే ఈ విధమైన ప్రజ్ఞ ఉంటే వేదమాతకి ఇంకెటువంటి ప్రజ్ఞ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారు కూడా మహామంత్రాలు ఈ విధంగా ఇవ్వడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, ఏదో ఒక మంత్రం పట్టుకొని తరించిపోతాడు. ఆ తల్లి ఆకాంక్ష ఏమిటి అంటే, జన్మ మనం పరిపూర్ణం చేసుకోవాలి. వేదం ఎప్పుడూ కూడా జీవితాన్ని పరిపూర్ణం చేసుకోమంటుంది. కాబట్టి పరిపూర్ణతకు ఏదో ఒక్క మంత్రం, అది ఏ మంత్రం, ఎవరికి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఏ మంత్రం అవసరమో అది మన స్థాయిని బట్టి మనం స్వీకరించాలి, సాధన చేయాలి, తరించిపోవాలి. అది వేదమాత యొక్క అనుగ్రహం.